ఈరోజు ఒంగోలులోని స్థానిక 37 డివిజన్ పరిధిలోని గాంధీనగర్ నందు మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో భాగంగా బాలినేని ప్రణీత్ రెడ్డి సతీమణి శ్రీకావ్య గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఇప్పటి వరకు డివిజన్లో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ జరగాల్సిన పనుల గురించి తెలుసుకొని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని, అదేవిధంగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న నవరత్న పథకాల గురించి వివరిస్తూ ఈ పథకాలన్నీ కొనసాగాలంటే తద్వారా మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు, డివిజన్ అధ్యక్షులు మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా, ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంతదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత. పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న, మరి మడమదిప్పనోడు బాలినేని వాసన్న. నిరుపేదలకు ఇళ్లను గట్టించిన ఘనత, నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత, నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత. మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న, మన పంట సేలలో నీరై పారినాడు రన్న, పంట సేలలో నీరై పారినాడు రన్న. వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే. అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న, మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న. అంతే చూస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు, ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు. ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు. మన రాజన్న రాజ్యం సాధించుకుందాము, జగనన్న జెండ పట్టు, వాసన్నకు జై కొట్టు. జన ప్రవాహ ప్రపంచన